గాయాలతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తన కుమారుడు మార్క్ శంకర్ను గుండెలత్తుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్న స్కూల్లో చెలరేగిన మంటల్లో మార్క్ శంకర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. పవన్తో పాటు చిరంజీవి దంపతులు కూడా మార్క్ శంకర్ను చూసేందుకు వెళ్లారు. ఇక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే తన విశాఖ టూర్ను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ను బ్రాంకోస్కోపీ జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పెద్ద కొడుకు అకీరా బర్త్డే రోజే చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కుమారుడి విషయం తెలిసిన వెంటనే సినీ రాజకీయ ప్రముఖులంతా స్పందించారు. మార్క్ శంకర్ కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి మరీ పరామర్శించారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఇక తన కుమారుడి ఆరోగ్యం గురించి స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. చిన్న ప్రమాదం అనుకున్నానని ప్రమాద తీవ్రత ఊహించలేదన్నారు.